మన కథల సమయంకి స్వాగతం. అభిశాపం 11వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథలోకి వెళ్దామా? ప్రశాంత్ రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చింది. ఆటోలో వచ్చానని అబద్ధం చెప్పింది. కారులో వచ్చింది. ఎవరా వసంత? ఎప్పుడు ఇక్కడికి రాలేదేం? ఏమిటి తిరుగుళ్ళకు అర్థం? చెప్పమను ఆనంద్ కోపంగా అన్నాడు. ఆ రోజు ప్రశాంత్ రాగానే ఆనంద్ రాత్రి నుండి మనసులో పొగలు సెగలు కక్కుకున్న మంటని బయటపెట్టేశాడు. ప్రశాంత్ మాట్లాడలేకపోయాడు. గాయత్రి గుమ్మం దగ్గర తలుపుని ఆనుకుని దీనికి ఏం జవాబు చెబుతావో నువ్వే చెప్పు అన్నట్టుగా చూస్తోంది. ప్రశాంత్ కంఠంలోకి గాంభీర్యం తెచ్చుకుని అన్నాడు. ఆనంద్, నువ్వు అనవసరంగా చిన్న చిన్న వాటికి ఆవేశపడటం బాగాలేదు. వసంత ఊరు వెళ్తుంటే స్టేషన్కి వెళ్ళానని చెప్పింది కదా. ఊరు నుంచి రాగానే నీ దగ్గరికి తీసుకొస్తుంది. వసంత బాబాయ్ కారులో దింపాడని అంది కదా. అవన్నీ నువ్వు వచ్చిన తర్వాత బయటికి వచ్చిన మాటలు. ఆ జవాబు రాత్రి ఎందుకు నాతో చెప్పకూడదు అంటాను. నువ్వు గాయత్రిని మరీ బెదరకొట్టేస్తున్నావు సుమా. నన్నే తను పిచ్చివాడిని చేస్తుంది. అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పకుండా వెరెక్కిస్తుంది. నువ్వు కొంచెం శాంతంగా మాట్లాడడం నేర్చుకో. ఆల్ రైట్, ఓకే, కానీ ఈ రోజు నుంచి గాయత్రి నాకు చెప్పకుండా నా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పు అన్నాడు ఆనంద్. ప్రశాంత్ తల తిప్పి గాయత్రి వైపు చూశాడు. గాయత్రి అక్కడ లేదు. గిరుక్కున తిరిగి గుమ్మంలోంచి వెళ్ళిపోయింది. ప్రశాంత్ నిట్టూర్పును అణుచుకున్నాడు. ఇంతలో మెట్లెక్కి ఆయా వచ్చింది. మిస్టర్ ఆనంద్, మీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? అతను లేచాడు. ఆనంద్. మిసెస్ సిన్హా వచ్చి అతని చేతులు పట్టుకుంది. ఆనంద్, మై బాయ్. మమ్మీ. ఆవిడ గొంతుని అతను గుర్తుపట్టేశాడు. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను సుమా. ఎంత పాడైపోయావో, ఎంత మార్పు నీలో. ఆనంద్ ఆవిడ చేతిలో ముఖం దాచుకున్నాడు. భగవంతుడు నా సంతోషం చూడలేనట్టు నాకు శాపం పెట్టాడేమో అనిపిస్తుంది నాకు. నో నో, నువ్వలా అనుకోవద్దు. జీవితం ఎల్లవేళలా ఒకే రకంగా ఉండదు కదా. ఇది ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన ఫిలాసఫీ. కూర్చో మమ్మీ అన్నాడతను. ఆవిడ కూర్చుంది. నేనిలా ఇక్కడున్నానని మీకెలా తెలిసింది మమ్మీ? చాలా అనుకోకుండా జరిగింది. మిస్టర్ సిన్హా రిటైర్ అయ్యారు. మేం ఇక్కడే ఉంటున్నాం. నేను ప్రస్తుతం వార్ విడోస్ ఫండ్ వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నాను. రేపు 6వ తేదీన మా ప్రోగ్రాం ఉంది. వీళ్ళకి టికెట్లు అంటకట్టడానికి వచ్చాను. ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ తీసుకుంటారేమో అని డాక్టర్ నరేషన్ని అడిగితే ఈయన మొట్టమొదట నీ పేరు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మేమంతా నువ్వు. ఆవిడ ఆగింది. చచ్చిపోయానని అనుకున్నారు కదూ. నేను చావుని మోసం చేశాను మమ్మీ. తెలివిగా తప్పించుకున్నాను అన్నాడు నవ్వుతూ. మిసెస్ సిన్హా అతని వంక తదేకంగా చూసింది. మమ్మీ, డాడీ రిటైర్ అయ్యారు కదా. మీ సాధింపులు తగ్గి ఉంటాయనుకుంటాను. అప్పుడు ఒక్క నిమిషం ఇంట్లో ఉండరని పోట్లాడేవారు, గుర్తుందా? ఓ నాటీ బాయ్, నీకు అవన్నీ గుర్తున్నాయన్నమాట. అప్పుడు ఇంటి దగ్గర ఉండేవారు కాదని సణిగేదాన్ని. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి పోయి తిరిగి రమ్మని సాధిస్తున్నాను. ఓ నందు, రిటైర్ అయిన మనుషులతో వేగడం చాలా కష్టం అనుకో. వాళ్ళకి తోచక ఇంట్లో ఆడవారి ప్రాణం తీసేస్తారు. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇక్కడ ఈ కాగితం పడేశారెందుకు? అక్కడ ఆ పుస్తకం పెట్టారేమిటి అని ప్రతిదాన్ని భూతద్దాలతో చూసినట్టు చూస్తారు. మీరేం చేస్తారు మమ్మీ? నేను అసలు ఇంట్లో ఉంటేగా. రిటైర్మెంట్ ఆయనకి కానీ నాకేముంది? నా పనులు ఇలా నాకు ఉండనే ఉంటాయి. ఒక్కోసారి నేను ఆలస్యంగా ఇంటికి వెళ్తే నా కోసం దుమదుమలాడుతూనే లంచ్కి ఎదురు చూస్తుంటారు. నువ్వు నా పాలిట మొగుడివైపోయావు అంటారు నన్ను. ఆనంద్ నవ్వాడు. ఆవిడ కూడా నవ్వింది. నందు, నీ నవ్వేం మారలేదు సుమా అంది. థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు అతను. నేను త్వరగా వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. నేను మిసెస్ సిన్హా కలిసి మళ్ళీ తీరుబడిగా వస్తాం. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే సిన్హాకి ప్రాణం లేచొస్తుంది. ఆయన ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు. ఆవిడ లేవబోయి ఆగింది. అన్నట్లు మర్చిపోయాను, మిసెస్ ఆనంద్ ఎక్కడా? లోపలుంది. గాయత్రి, ఆనంద్ పిలిచాడు.
వస్తున్నా. గాయత్రి షర్బత్ గ్లాసులు తెచ్చి అందించింది. మిసెస్ సిన్హా గాయత్రిని కళ్ళజోడును సరిచేసుకుని మరీ చూసింది. ఏమిటి మిసెస్ ఆనందే? అబ్బా, ఏం మారిపోయింది ఆనంద్. నీ భార్య నీకన్నా మారిపోయింది. నేను చూసి కూడా నమ్మలేకపోతున్నాను. ఆ జడ, చీర, ఆ పెద్ద బొట్టు, బాప్రే, పరమ ఛాందసమైన ఇల్లాలులా ఉంది. ఈ 4 ఏళ్ళు మా ఇద్దరిని మార్చేసినాయి మమ్మీ. డోంట్ వర్రీ, మనిషి అన్న తర్వాత ఎవరికైనా మార్పు రాకుండా జరగదు. పిల్లలా, మాకు ఆ అదృష్టం ఇంకా కలగలేదు మెల్లగా అన్నాడు ఆనంద్. తొందరపడకండి, ఇద్దరూ చిన్నవాళ్లే. ఇప్పుడు తీరుబడిగా కావలసినంత మందిని కనవచ్చు నవ్వింది. ఓ మమ్మీ, కరెక్ట్గా చెప్పారు మీరు. ఆనంద్ నవ్వాడు. ఇతనెవరు? ప్రశాంత్ని చూసి అడిగింది. నా బ్రదర్. ఒకసారి చూశాను అనుకుంటా. అవును, లైలాని ఇద్దామని అనుకున్నాం. ఆవిడ తిరిగి వచ్చింది. మర్చిపోయాను, లైలాకి పెళ్ళి అయింది. యాక్సిడెంట్ అయ్యి భర్త పోవటమూ జరిగింది. పాపం, పూర్ గర్ల్. పెళ్లి కోసం ఎదురు చూసినన్నాళ్ళైనా పట్టలేదు. రియల్లీ ఐ పిటీ హర్ అన్నాడు. ఇక్కడే ఉంది, హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది పాపం. అయితే ఒకసారి రమ్మనమను మమ్మీ. మా ప్రశాంత్కి ఇంకా పెళ్ళి కాలేదని చెప్పు. అలాగే, ప్రశాంత్ అంటే లైలాకి ఇష్టం అనుకుంటా. వస్తా, మళ్ళీ కలుస్తా. అయ్యో మర్చిపోయాను, 6వ తేదీన ప్రోగ్రాంకి తప్పకుండా రండి అంటూ బ్యాగ్లోంచి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళింది. అక్కడ మిసెస్ సిన్హా రాకతో వాన కురిసి వెలిసినట్లయింది. ఆనంద్ ఆ కవరు ప్రశాంత్ చేతిలో పెట్టాడు. ప్రశాంత్, ఆ ప్రోగ్రాంకి మనం తప్పకుండా వెళ్దాం. అక్కడికి లైలా తప్పకుండా వస్తుంది. ఈసారి లైలాని తప్పించుకోలేవు. మళ్ళీ బిగ్గరగా నవ్వాడు ప్రశాంత్. ఆ పేరు వినగానే, పెట్టిన ముఖం చూడగానే గాయత్రి పెదవుల మీద చిరునవ్వు కలిగింది. ప్రశాంత్ ఆనంద్నే చూస్తున్నాడు. అతను సంతోషంగా, సరదాగా, ఇదివరకు ఆనందలాగానే మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి వసంతని గురించిన చర్చ ఆగిపోవడంతో ప్రశాంత్ హృదయం ఒక తుఫాను ఆగినట్లుగా నిశ్చింతగా ఉంది. గాయత్రి, 6వ తేదీన మనం తప్పకుండా వెళ్దాం. పాత ఫ్రెండ్స్ని కొంతమందిని అయినా కలుసుకోవచ్చు. మిస్సెస్ సిన్హా ఈ ఊరిలో ఉంటే ఇక మనకి కావాల్సినంత కాలక్షేపం అన్నాడు అతను ఉత్సాహంగా. గాయత్రి ఆందోళన నిండిన కళ్ళతో ప్రశాంత్ వైపు చూసింది. పాండురంగారావు గారు హైదరాబాద్ నుంచి గాయత్రికి ఉత్తరం రాశారు. గాయత్రి, ప్రశాంత్ రాసిన ఉత్తరం అందింది. నువ్వు రాసిన జవాబు కూడా చేరింది. మీ ఇద్దరి మనోవ్యధ నాకు అర్థమైంది. నేను ఎంత ఆలోచించినా నీకు ఏమని చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను నా జీవితంలో నా వృత్తిరీత్యా ఎన్నో చిక్కు సమస్యల్ని పరిశీలించాను. న్యాయమైన తీర్పు నిష్పక్షపాతంగా చెప్పాను. కానీ వాటి అన్నింటికంటే నాకు ఎదురైన ఈ సమస్య చాలా కష్టతరంగా ఉంది. నా వివేకము, లోకానుభవము అంతటినీ కలబోసి ఆలోచించినా నాకు నిర్ణయం ఏం చెయ్యాలో తోచడం లేదు. న్యాయరీత్యా చూస్తే నీవు ప్రశాంత్కి, ఆనంద్కి ఇద్దరికీ చెందుతావు. ఆ ఇద్దరికీ నీ మీద సమానమైన అధికారం ఉంది. ఆనంద్ మొదట పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి అతనికి అధికారం ఉండాలని అనుకున్నా, ఆనంద్ పోయినాడనే భావనతో నిన్ను పెళ్ళాడి 4 సంవత్సరాలు మీ ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేసి తన వల్ల నీకు ఒక బిడ్డ కూడా కలగడంతో ప్రశాంత్కి కూడా తక్కువ అధికారం ఏమీ లేదు. న్యాయం తులాదండంలో ఈ ఇద్దరిని చెరువువైపు పెట్టి చూస్తే ఇద్దరు సమానంగా తూగుతున్నారు. ఆనంద్ నీకోసమే తిరిగి వచ్చినట్లుగా ఉన్నాడు. నువ్వు మరొకరి భార్యవని తెలిస్తే వాడు బ్రతకడు. ఆ విషయం నాకే కాదు, నీకు కూడా సుస్పష్టంగా తెలిసే ఉంటుంది. అలాగని ప్రశాంత్ని, బుజ్జిని వదిలి ఆనంద్తో నిన్ను కాపురం చేయమనడం కూడా సమంజసం కాదు. కాబట్టి ఇప్పుడు నీకు ముఖ్యంగా వ్రాసేదేమిటంటే, న్యాయ తులాదండంలో సరి సమానంగా తూగుతున్న ఇద్దరిలో ఎవరికి నిన్ను చేపట్టే ఆధిక్యత ఉందో అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇద్దరి అర్హతలతో పాటు నా మనసు, నీ మనసు కూడా చేరాలి. ఆ మనసు ఏ ఒక్కరి వైపో మొగ్గుతుంది. కాబట్టి ఆ మనసుని నువ్వు కోరుకున్న వ్యక్తికి జత చేస్తే అప్పుడు వారిద్దరిలో ఆధిక్యత ఉన్న వైపు ముళ్ళు మొగ్గుతుంది. నేను ఈ విషయంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం లేదు. కష్టసుఖాలు తెలిసిన ఒక అనుభవజ్ఞుడిగా, నీకు సలహాదారుగా మాత్రమే చెబుతున్నాను. ఆనంద, ప్రశాంత, ఈ ఇద్దరిలో నీ మనసు ఎవరివైపు అభిమానం చూపుతోంది?
ఇది నీకు నువ్వే పరీక్ష పెట్టుకుని తేల్చుకోవాల్సిన నిర్ణయం. దానిలో తుది నిర్ణయం నీదే. ఆనంద్ కానీ ప్రసాద్ కానీ నీ నిర్ణయం స్వీకరించాల్సిన వాళ్లే. కాబట్టి నువ్వు బాగా ఆలోచించుకో. నీ నిర్ణయం ఎటు ఉందో నాకు తెలియజేస్తే నేను వెంటనే ఆ సంగతి ఆనంద్కి తెలియజేస్తాను. ఈరోజే డాక్టర్ నటేషన్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందట. ఇంకొక 2 నెలలు వైద్యంతో అతను పూర్తిగా కోలుకోవచ్చునని అనుకుంటున్నానని వ్రాశాడు. నీకు కష్టమైనా కాస్త ఓర్పు పట్టి ఈ 2 నెలలు ఆనంద్కి ఇది తెలియనీయకుండా ఉంటే నాకు పుత్రభిక్ష పెట్టిన దానివి అవుతావు. నువ్వు సుఖంగా ఉండాలనే పూర్తి ఆకాంక్షతో సకల ఆశీస్సులతో మావయ్య పాండురంగారావు. గాయత్రి మధ్యాహ్నం ప్రశాంత్ తెచ్చి ఇచ్చిన ఆ ఉత్తరాన్ని 1కి 10 సార్లు చదువుతుంది. పాండురంగారావు గారు చెప్పిన విషయం సబబుగానే ఉంది. గాయత్రి తన మనసుని తానే తెరచి చూచుకుంది. ఎక్కడ ఆనంద్ ఛాయలు కూడా కనిపించడం లేదు. ఎటు చూసినా ప్రశాంతే కనిపిస్తున్నాడు. ఆనందుడిని ప్రేమించిన గాయత్రి, ఆనంద్ కోసం కలలు కని ఎదురు చూసిన గాయత్రి చచ్చిపోయింది. తన జీవనలత ప్రశాంత్ జీవితంతో బలంగా అల్లుకుపోయి ఉంది. దాన్ని ఆ పందిరి నుంచి విడదీయడం సాధ్యం కానే కాదు. ఒకవేళ విడదీయడానికి ప్రయత్నిస్తే అది ముక్కలు ముక్కలుగా తెగిపోతుంది. నామరూపాలు లేకుండా వడిలి వారిపోతుంది. చేతిలో ఉత్తరం చూసిన గాయత్రి నిట్టూర్చింది. మావయ్య చెప్పిన మాట నిజమే. ఇది తనే నిర్ణయం తీసుకోవాలి. ఈ జీవితం తనది. భవిష్యత్తులో సాధక బాధకాలు అన్నీ తనే భరించాలి. ఆనంద్ మీద అతని పరిస్థితికి జాలి మినహా ఇంకేం అనిపించడం లేదు. ఒక స్నేహితురాలిగా, ఒక నర్సుగా అతనికి సేవలు చేయాలనుంది. అతని మీద కోరిక లేదు. తనని అతనికి అర్పించుకోవాలనే ఆకాంక్ష అసలే లేదు. జీవితం అలా కాకుండా ముళ్ళ కంప మీద పడిన బట్టల చిక్కులమయం అయింది. జాగ్రత్తగా నేర్పుగా ఈ బట్టని చిరగకుండా తీసుకోవాలి. దీని శాంతం సహనం ఎంతో అవసరం. దేవుడిలాంటి ప్రశాంత్ అండ ఉండగా తనకి ఇంకా భయం దేనికి? 2 నెలలు ఎలాగో గడిపేసింది. ఇంకో 2 నెలలు ఏదో విధంగా గడిపేస్తే అతని చికిత్సాకాలం పూర్తి అవుతుంది. గాయత్రి పాండురంగారావు గారి ఉత్తరం రాసింది. మావయ్య, ఆనంద్కి ఇంకా 2 నెలల కాలం చికిత్సకి గడువు ఉంది కదా. ఈ లోపల నేను తొందరపడను. ఆనంద్ కోలుకున్న తర్వాతనే నా నిర్ణయం చెబుతాను. ఆనంద్ విషయంలో మీరు నిశ్చింతంగా ఉండండి. నేను, బుజ్జి, ప్రశాంత్, కులాసా ఇట్లు ఎల్లవేళలా మీ ఆశీస్సులు కోరే గాయత్రి. ఆనంద్కి ఈ శుశ్రూషలు చేయడంలో అతని పట్ల జాలితో పాటు మావయ్యని సంతృప్తిపరిచాననే భావన కూడా ఉంది అనుకోసాగింది గాయత్రి. 6వ తేదీ వచ్చింది. మిసెస్ సిన్హా మళ్ళీ ఫోన్ చేసి మరీ చెప్పింది. ఆనంద్, బహుమతి ప్రదానం కోసం నిన్ను ఎన్నిక చేశాం. నువ్వు తప్పక రావాలి అంది. నేనా? ఈ రూపంతో స్టేజ్ మీదకి ఎలా రాను మమ్మీ? అందుకే నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాను. ఫంక్షన్కి వచ్చిన జనం అందరికీ యుద్ధంలో మనుష్యులు ఎంత త్యాగాలు చేస్తారో, ఎంతెంత నష్టపడతారో కళ్ళకి కట్టినట్టుగా తెలుస్తుంది. నువ్వు తప్పకుండా వస్తావని నీ తరపున మాట ఇచ్చేశాను. సరే మమ్మీ, నీ మాట కాదనగలనా? మిసెస్ ఆనంద్ని కూడా తప్పక తీసుకురండి. ఓకే మమ్మీ. అతను అంగీకారం తెలిపి ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు 5 గంటలకల్లా అతను రెడీ అయ్యాడు. గాయత్రి తయారు కాలేదు. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళిరండి అంది. నాన్సెన్స్, ఈ ఫంక్షన్కి నువ్వు వచ్చి తీరాలి. ఒక్కసారి వచ్చి చూస్తే అక్కడ ఎంతమంది భర్తలను పోగొట్టుకున్న కొడుకులకి దూరమైన వాళ్ళు ఉన్నారో, నేను ఇలా తిరిగి రావడం నీకు ఎంత అదృష్టమో తెలుస్తుంది. లే, కమాన్ క్విక్ అన్నాడు. ఆనంద్ ఎక్కడికి వెళ్ళాలన్నా వెంట ప్రశాంత్ ఉండాల్సిందే. నిన్నటి రోజునే చెప్పడంతో ప్రశాంత్ సరిగా ఆనంద్ చెప్పిన టైంకి వచ్చాడు. గాయత్రి ఇంకా అలాగే కూర్చుంది. చూడు ప్రశాంత్, గాయత్రి రానుంటుంది అన్నాడు ఆనంద్. ప్రశాంత్ లోపలికి వెళ్ళాడు. పాండురంగారావు గారి ఉత్తరం ఇచ్చిన తరువాత ప్రశాంత్ కనిపించడం మళ్ళా ఇదే. వారం రోజులైంది అతను రాలేదు. గాయత్రి కూడా ఆనంద్ బయటికి కదలవద్దు అనడంతో వెళ్ళలేదు. బయలుదేరు గాయత్రి. గాయత్రి ప్రశాంత్ వైపు చూడలేదు. అతన్ని చూస్తే గాయత్రికి చాలా కోపంగా అనిపించింది. తనని ఆనంద్ బయటికి కదలనీయడం లేదని తెలుసు. అతను రాలేదు. బుజ్జి ఎలా ఉన్నాడో చెప్పలేదు.
బుజ్జిని ఇక్కడే ఉంచుకుందామంటే ఎప్పుడు ఏ మాట బయట పెట్టేస్తాడో భయం. అవతల ఆనంద్ ఆయాతో బుజ్జి ఎలా ఉన్నాడు అంది తగ్గు స్వరంతో. మాట్లాడుతున్నాడు, కుశలగానే ఉన్నాడు. బుజ్జి తల్లిని నేను ఇక్కడున్నానని, నాకు వాడిని గురించి చెప్పాలని మీకు గుర్తులేదన్నమాట. వారం రోజుల నుంచి మీరు రాలేదు. ప్రశాంత్ గాయత్రి ముఖం వైపు సూటిగా చూడడం లేదు, కిందకి చూస్తున్నాడు. ఏమంటోంది? ఆనంద్ లోపలికి వచ్చాడు. ప్రశాంత్ మాట్లాడలేదు. నేను రాలేను, తలనొప్పిగా ఉంది. గాయత్రి నోట్లో వాక్యం పూర్తి కాలేదు. ఓ షటప్, నా ప్రాణాలు తీస్తున్నావు. అట్టే నన్ను రెచ్చగొట్టకుండా మర్యాదగా లేచిరా. నిన్ను తీసుకువస్తానని మిసెస్ సిన్హాకి మాటిచ్చాను. ప్రశాంత్, ఈ మనిషికి ఏమవుతుందో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. ప్రతిదానికి ఇలాగే నాకు కోపం తెప్పిస్తుంది. ఒక్కొక్కసారి నిగ్రహించుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. సమ్ డే ఐ విల్ కిల్ హర్. నందు. ప్రశాంత్ అతని భుజం మీద చెయ్యి ఆనించాడు. నీకు తెలియదురా, ఒక్కొక్కసారి నాకు పిచ్చి ఆవేశం వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. గాయత్రి వెళ్ళి మామూలుగా బట్టలు మార్చుకు వచ్చింది. కారులో గాయత్రి ఆనంద్ కూర్చున్నారు. ప్రశాంత్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రశాంత్ ముందు అద్దంలోకి కనిపిస్తున్న గాయత్రి ముఖం చూశాడు. ఆ ముఖం పిండి బొమ్మలా పాలిపోయినట్లుగా ఉంది. ఆనంద్ గాయత్రి ప్రశాంత్ వెళ్ళేసరికి అప్పటికే ఆ హాలంతా కిటకిటలాడుతోంది. ఆ హాలులో నల్లటి బురకాలు వేసుకున్న ముస్లిం యువతులు, షిఫాన్ చీరలతో, ముత్యాల దండలతో, కత్తిరింపు జుట్లతో ఫ్యాషన్గా గ్లామరస్గా ఉన్న ఉత్తరాది వనితలు, చీర పట్టుచీరలతో, తలనిండా పూలతో, ముఖాన పెద్ద బొట్టుతో ఉన్న దక్షిణాది అమ్మాయిలు, స్కర్టు, బ్లౌజు, మ్యాక్సీలు, బెల్ బాటమ్స్ వేసుకున్న క్రిస్టియన్ స్త్రీలు ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తున్నారు మిసెస్ సిన్హా. మరికొంతమంది ఎదురు వచ్చి ఆనంద్ని స్టేజ్ పైకి తీసుకువెళ్లారు. మిసెస్ సిన్హా ప్రసంగం మొదలుపెట్టింది. డియర్ ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఒక పవిత్రమైన కార్యక్రమమునకు హాజరైనాము. యుద్ధంలో మరణించిన సైనికుల భార్యల సంక్షేమ నిధి ఇది. ఈ నిధికి మీరు అందరూ ఉదారంగా విరాళాలు ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. దేశానికి కర్షకుడు, కార్మికుడు, సైనికుడు ఈ ముగ్గురే శక్తి, యుక్తి, తెలివి లాంటి వాళ్ళు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు బలహీనంగా ఉన్నా ఆ దేశపు పురోభివృద్ధి కుంటి నడక నడుస్తుంది. ఈ ముగ్గురిలో అత్యంత బాధ్యతాయుతమైన పని సైనికుడిది. వందల కొలది ఈ సైనికులు మన దేశపు సరిహద్దుల్లో వారి వారి కుటుంబాలకు దూరమై ఎండనక వాననక పగలనక రాత్రనక ఎముకలు కటకటలాడే చలిలో తిండి ఉన్నా లేకపోయినా ప్రాణాలని రక్షపెట్టక కాపలా కాస్తుంటేనే మనం ఇలా హాయిగా ఫంక్షన్లు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, పండగలు జరుపుకుంటూ, కేరింతలు కొడుతూ నిశ్చింతంగా ఉండగలుగుతున్నాం. ఈ దేశంలో ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి పురుషుడు మనం ఇంత సుఖంగా అనుభవిస్తున్న ఈ హాయికి మూలం కారకులైన ఈ సైనికులు ఎంతో కష్ట నిష్ఠూరాలను ఓర్చి అక్కడ పనిచేస్తున్నారని ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకోవాలి. నా ఈ కార్యక్రమంలో సహాయం చేసిన మీ అందరికీ ఒకసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మిసెస్ సిన్హా తన ప్రసంగం కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆనంద్ని సభికులకి పరిచయం చేసింది. ఇతను కెప్టెన్ ఆనంద్. మొన్న యుద్ధంలో పనిచేశారు. 4-5 ఏళ్ల క్రితం ఇతను ఎంతో అందంగా ఉండేవారు. జుట్టు నల్లగా నెగనెగలాడుతూ ఉండేది. కళ్ళు కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు చూడండి, యుద్ధం ఇతన్ని ఎలా మార్చివేసిందో. అందరూ ఆనంద్ వైపు సానుభూతిగా చూశారు. ఆనంద్ మాట్లాడడం ప్రారంభించాడు. డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఈ రూపంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులతోనే నేను వచ్చినట్టుగా ఉంది. మిసెస్ సిన్హా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగ్గది. ఎందుకంటే మీలో చాలామందికి యుద్ధం అనేది వచ్చే వరకు ఈ సైనికుల సంగతే గుర్తు ఉండదు. యుద్ధం రాగానే మా మాట మీకు ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. అప్పుడు మీరు విరాళాలు ఇచ్చేస్తారు, రాఖీలు పంపుతారు, మీ వెనుక మేమున్నాం అనే పరిగెత్తుకుని చాటుతారు. కానీ ఈ సందడి అంతా యుద్ధం అయిపోగానే అంతా ముగిసిపోతుంది. మళ్ళీ ఈ సైనికులని మీరు మర్చిపోతారు. అంతటితో మీ బాధ్యత ముగిసిపోయిందనుకుంటారు. మీ ఈ సంబంధం కేవలం సైనికులతోనే కాదు, వారి కుటుంబాలతో కూడా ఉండాలి.
ఒక్కొక్కసారి యుద్ధం వస్తే కొన్ని వందల మంది ఆ యుద్ధంలో మరణిస్తారు. వాళ్ళ కుటుంబాల్లో దీపాలు శాశ్వతంగా ఆరిపోతాయి. వారి భార్యలు, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఏకాకులవుతారు. ఒక్కొక్కసారి నిరాశ్రయులు కూడా అవుతారు. ఆ కుటుంబాలకి కాస్తో కూస్తో ప్రభుత్వం తన శక్తి మేర సహాయపడగలదు. కానీ ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పేదేమిటంటే, అలా యుద్ధంలో క్షతగాత్రులైన సైనికుల కుటుంబాలకి సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. వారు అడగకుండానే మనకు తోచిన సహాయం చేయాలి. వారి భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులకి మేము ఒంటరి వాళ్ళం కాము అనే మనోధైర్యం మీరు కల్పించాలి. అది మీ బాధ్యత. ఈ దేశంలో యుద్ధంలో మరణించిన ఏ ఒక్క సైనికుడి కుటుంబం కూడా నిరాశ్రయులు కాకూడదు. దానికి ప్రభుత్వంతో పాటు మీరు కూడా చేయూతనివ్వాలి. నేను యుద్ధంలో పనిచేస్తుండగా అమెరికా నుంచి జర్నలిస్టుల బృందం పర్యటనకు వచ్చింది. వారు మాలో కొంతమంది ఆఫీసర్స్తో ఇంటర్వ్యూ చేశారు. ఒక విలేకరి నన్ను అడిగాడు, మీరు ఏ మతం? మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? నేను యూనిఫామ్లో ఉన్నంత వరకు నేను భారతదేశపు సైనికుడిని మాత్రమే. నాకు మతం, కులం లేదు అని నేను జవాబు చెప్పాను. ఆ మాట వినగానే హాలులో చప్పట్లు మారుమ్రోగినాయి. ఆనంద్ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. నేనే కాదు, ఆ స్థితిలో ప్రతి వ్యక్తి అలాగే ఫీల్ అవుతారు. మేము యుద్ధం చేయడానికి సరిహద్దుల్లో నిలబడినప్పుడు మాకు కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు దేశం మొత్తం అఖండంగా కనిపిస్తుంది. కానీ ఇందులో మతాలు, కులాలు, రాష్ట్రాలు, విభేదాలు మాకు కనిపించవు. ప్రతి ఒక్క సైనికుడు దేశం అందరి కోసం పోరాడతాడు. ఆ క్షణంలో దేశం అంతా నాదే అనే భావన వస్తుంది. అందుకే చెబుతున్నాను, ఈ సైనికుల కుటుంబాలు అందరూ మీ వాళ్లే. వాళ్ళు మీ వాళ్ళ మనుకునే ఆత్మస్థైర్యం మీరు కల్పించాలి. యుద్ధంలో కాపాడే సైనికుల పట్ల మీకే మాత్రమైన గౌరవాభిమానాలు ఉంటే అవి అతని కుటుంబాల పట్ల చూపించండి. మీరు పొందుతున్న హాయికి, సుఖానికి, నిశ్చింతకి వారు చేసిన త్యాగము, ఇచ్చిన ప్రాణాల బలి అని గుర్తుంచుకోండి. ఇదే నా మనవి. ఆనంద్ ప్రసంగం పూర్తి అయ్యేసరికి హాలంతా చప్పట్లతో మారుమ్రోగింది. ప్రోగ్రాం అయింది. బహుమతి ప్రదానం ముగిసింది. మిసెస్ సిన్హా ఆనంద్కి తన కృతజ్ఞతలు తెలియజేసింది. ఏమిటి మమ్మీ, నేనేం చేశానని అన్నాడు ఆనంద్. నువ్వు రావడం వల్ల మా ప్రోగ్రాంకి చాలా పుష్టి చూకూరింది. ఇంతలో లైలా అక్కడికి వచ్చింది. హలో ఆనంద్ అంటూ పలకరించింది. హలో లైలా, అతను పలకరించాడు. మిసెస్ సిన్హా ఎవరెవరినో తీసుకువచ్చి ఆనంద్కి పరిచయం చేస్తుంది. అతను నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆనంద్ పక్కన నిలబడిన గాయత్రిని మిసెస్ ఆనంద్ అంటూ మాట్లాడుతున్నారు. ప్రశాంత్ వారిద్దరికీ దూరంగా నిలబడ్డాడు. అతను గాయత్రి, ఆనందుల వైపు చూడడం లేదు. తల తిప్పి ఎటో చూస్తున్నట్లు నిలబడ్డాడు. అతని ముఖంలో బాధ గాయత్రికి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఒకసారి ఆనంద్ పట్ల సానుభూతి, మరోసారి ప్రశాంత్ పట్ల జాలి గాయత్రి మనసు నలిబిలి అయిపోతోంది. ప్రోగ్రాం అయిపోయింది. ముగ్గురు కాటేజ్కి తిరిగి వస్తున్నారు. ఆనంద్ అలసటగా తల వెనక్కి ఆనించి కూర్చున్నాడు. గాయత్రి మౌనంగా అతని పక్కన కూర్చుంది. ముగ్గురు మాటలే రాని మగవాళ్లలా ఉన్నారు. ఆనంద్ హఠాత్తుగా అన్నాడు, ప్రశాంత్, స్టేజ్ మీద నా సంభాషణలో ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటది? ఈ సైనికులు ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి పోరాడి మృత్యు నీడల్లోకి వెళ్ళి తిరిగి వస్తారు. ఈలోగా స్వార్థపరులైన భార్యలు కొంతమంది తమ సుఖం, ఆనందం చూసుకోవడం మరికి ఆ భర్త ఇంటికి ఎందుకు వచ్చాడురా దేవుడా అని ఏడుస్తుంటారు. అలాంటి భార్యలు ఎవరైనా ఉంటే వాళ్ళని వెలివేయమని చెప్పడం మర్చిపోయాను. ఆనంద్ మాటలు చాలా వాడిగా ఉన్నాయి. గాయత్రి కళ్ళల్లో చివ్వున నీళ్లు వచ్చాయి. వాటిని బిగబట్టుకుని తల తిప్పి బయటకు చూడసాగింది. గాయత్రి ముఖం చూసిన ప్రశాంత్ అన్నాడు, నందు, మీరు చేసిన యుద్ధం గురించి అందరికీ తెలుస్తుంది. అందరి సానుభూతి ఉంటుంది. ప్రశంసలు, అభిమానాలు, ఆదరణ మీకు దొరుకుతుంది. మీది అందరికీ కనబడే యుద్ధం. మీ శత్రువు మీ కళ్ళెదురుగా కనిపిస్తాడు. కానీ కొంతమంది మనుషులుంటారు. వాళ్ళు జీవితంలో అదృష్టంతో నిత్య పోరాటంలో సతమతమవుతారు. ఆ యుద్ధం ఎవరికీ కనిపించదు. వారికి ఎవరి సానుభూతి ఉండదు. నన్నడిగితే జీవితంలో ప్రతి వ్యక్తి ఒక సైనికుడే. మీ యుద్ధానికి ఒకనాటికైనా ముగింపు అనేది ఉంటుంది. వీళ్ళకి ఇది ఉండనే ఉండదు. ఏమిట్రా ఒక్కసారిగా అంత ఫిలాసఫీ చెబుతున్నావు అన్నాడు ఆనంద్. గాయత్రికి ఎందుకో గాని ప్రశాంత్ తన మనసులో చెలరేగిన
ఘర్షణకి అద్దం పట్టినట్లుగా చక్కటి భాష్యం చెప్పినట్టుగా అనిపించింది. ఆ రాత్రి గాయత్రి పాండురంగారావు గారికి ఉత్తరం రాసింది. మామయ్య, మీ ఉత్తరం అందింది. 1కి 10 సార్లు చదువుకొని దాన్ని అర్థం చేసుకున్నాను. మీరు నాకు నిర్ణయం చెబుతారని ఆశించాను. మీరు కూడా అశక్తులైనట్టుగా ఆ న్యాయ నిర్ణయ భారం నా మీదనే వేశారు. నా జీవిత తులాదండంలో ఆనంద్, ప్రశాంత్ సరిసమానంగా తూగుతున్న మాట నిజమే. మీరు చెప్పినట్టుగా నా మనసు అనే తులసీదళం ఎవరికి వేయాలి అని నేను చాలా సంఘర్షణకి లోనైనాను. ఎంత ఆలోచించినా నా చెయ్యి ప్రశాంత్ వైపే వెళ్తుంది. దీనికి కారణం కూడా మీకు వివరిస్తాను. ఆనంద్తో నా వివాహ జీవితం చాలా కొద్ది కాలమే. నా మనసు మీద ముద్ర వేసి నన్ను అతని జీవితపు పందిరికి అల్లుకోనీయక మునిపే ఆ బంధం తెగిపోయింది. ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి నేనెంత ఘర్షణకి లోనైంది మీకు తెలుసు. ఎంతో ప్రయత్నం మీద గతం అంతా చెరుపుకుని నేను ప్రశాంత్ భారీగా జీవితం మలుచుకున్నాను. మళ్ళీ పరిస్థితులు మారినాయి. ఆనంద్ రాకతో మళ్ళీ ప్రశాంత్తో గడిపిన ఈ జీవితం అంతా తుడిచివేసి మళ్ళీ ఆనంద్తో కొత్త జీవితం ప్రారంభించగల శక్తి, సాహసం నాకు లేవు. మామయ్య, నిజం చెప్పాలంటే నా ఈ జీవితం చిన్నదే అయినా నేను ఎన్నో అనుభవాలు పొందినట్టుగా అలసట చెందాను. నేను మీకు చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను. నాకు బుజ్జి సర్వస్వం. వాడు ప్రశాంత్ కలిసి ఉన్న చోటనే నాకు శాంతి ఉంటుంది. మీరు నా ఈ ఉత్తరం అందిన వెంటనే వచ్చి నన్ను ఈ ఆనంద్ భార్య అనే నటన నుంచి విముక్తి చేయించగలరు. మీరు లేకుండా ఆనంద్కి ఈ వార్త తెలియజేయలేము. కాబట్టి ఈ ఉత్తరం చూసిన వెంటనే మీరు బయలుదేరి రాగలరు. మీకేదైనా దుఃఖం కలిగించినట్టయితే నన్ను మన్నించగలరు. ఆ ఉత్తరం వ్రాసి కవర్లో పెట్టి అడ్రస్ వ్రాసిన తర్వాత గాయత్రికి కాస్త నిశ్చింతంగా అనిపించింది. ఆనంద్ ఒంటికి తైలం మద్దన చేయించుకుని ఎండలో కూర్చున్నాడు. అతనికి ఈ వైద్యం విసుగు పుడుతోంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అని మనసు ఆతృత పడుతోంది. ఆ రోజు ఉదయమే చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని, ఈ జైలు శిక్ష నాకు ఇంకా ఎన్నాళ్ళు డాక్టర్ అని అడిగాడు. జైలు శిక్ష? మిస్టర్ ఆనంద్, మీరు ఇక్కడ ఏం కష్టపడుతున్నారో చెప్పండి. మీ ఇంట్లో ఉన్నంత స్వతంత్రంగా మీరు బయటికి తిరిగి వస్తున్నారు. ఎటొచ్చి 2 పూటల ఆ నూనె మద్దన, నడక, వ్యాయామం ఇవే కదా మిమ్మల్ని శ్రమ పెట్టేవి. మీరు తాగించే కషాయాలు ఏ పూటకు ఆ పూట పునర్జన్మ ఎత్తినంత చేదుగా, ఘాటుగా ఉంటున్నాయి. డాక్టర్ నటేషన్ నవ్వారు. అది మీకు ఆరోగ్యం ప్రసాదించే సంజీవిని అనుకోండి. మీకు తెలియదు డాక్టర్, చికిత్సాలయంలో మనిషి ఉంటే అతన్ని వ్యాధిగ్రస్తుడిగా లోకం చూస్తుంది. నేను జబ్బు మనిషినని ఎవరైనా అనుకోవడం నేను ఏమాత్రం సహించలేను. డాక్టర్ నటేషన్ ఆనంద్ వీపు మీద చరిచాడు. ఆల్ రైట్, 1-2 వారాలు ఓపిక పట్టండి. మీ ఇంటికి మిమ్మల్ని పంపించేస్తాను. నా కళ్ళు ఏమాత్రం నయం కాలేదు. మేము నీకు చేసినది ప్రాథమిక చికిత్స మాత్రమే. 1 సంవత్సరమైనా మీరు మా వైద్యం చేయించుకోవాలి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మొట్టమొదట మీరు నన్ను ఈ జైలు నుండి విడుదల చేయండి. ఇప్పటికీ అదే చాలు. మిస్టర్ ఆనంద్, జీవితమే ఒక పెద్ద జైలు. మృత్యువు తప్ప దీని కటకటాలు మరెవరూ తెరవలేరు. ఆనంద్ ఆగాడు. ఎస్ డాక్టర్, యు ఆర్ కరెక్ట్ అన్నాడు. అతను ఎండలో పడుకుని ఉంటే ఈ సంభాషణ మళ్ళీ గుర్తుకు వచ్చింది. కళ్ళు లేని జీవితం ఎంత బందీఖానాలో ఉంటుందో అతనికి అనుభవం అయింది. ఈ బందీఖానాలో నుంచి విముక్తి అనేది ఉందా? మృత్యువు తప్ప ఇంకెవరు ఈ తలుపు తెరవలేరా? ఆనంద్ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అతని ఆరోగ్యం చాలా చక్కబడింది. ఇదివరకులా ఆ ఫిట్స్ రావడం లేదు. ఆనంద్ ఎండలో పడుకుని పుస్తకం ముఖాన అడ్డుపెట్టుకుని ఈ నరకం నాకు ఇంకా 2 వారాలు అనుకున్నాడు. హాస్పిటల్ నుంచి విడుదలవగానే హాయిగా ఏ కాశ్మీరో నైనిటాలో వెళ్ళి 2 నెలలు ఉండి సేద తీరతాను అని నిశ్చయించుకున్నాడు. ఇంతలో హలో ఆనంద్ అన్న పిలుపు వినిపించింది. కళ్ళు ఎప్పుడు కనిపించవో చెవులకు రెట్టింపు పరిశీలనా శక్తి వస్తుంది. అది లైలా కంఠం. అతను గుర్తుపట్టాడు. హలో లైలా. అతను ముఖం మీద పుస్తకం తీసేశాడు. లైలా దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ వాసన గుమగుమలాడుతోంది. కూర్చో, అక్కడ ఏమైనా కుర్చీ ఉందా అన్నాడు అతను. వరండాలో ఉంది, తెచ్చుకుంటాను. లైలా వెళ్ళి కుర్చీ తెచ్చుకుని వేసుకుని అతనికి ఎదురుగా కూర్చుంది. ఏమిటి విశేషాలు అన్నాడు అతను.
ఏముంది చెప్పేందుకు? ఉద్యోగం ఎలా ఉంది? పర్వాలేదు. నేను పెళ్లి కాకముందు ఉద్యోగం చేయాలని ఎంతో తాపత్రయపడ్డాను. కానీ దొరకనే లేదు. ఇప్పుడు దొరికింది. కానీ ఇందులో నాకిప్పుడు ఆనందం ఏమీ లేదు. మిస్టర్ ఆనంద్, నా వివాహ జీవితం ఒకసారి వెలిగి ఆరిపోయిన దీపంలో ఉంది అంది దిగులుగా. అలా దిగులు పడకూడదు లైలా. ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. అది అంత తేలిక అంటారా? మన ప్రయత్న లోపం ఉండకూడదు. నువ్వు మరీ కృంగిపోవాల్సిన పని లేదు. గుడ్డిలో మెల్ల అన్నట్లు ఆర్థికంగా నువ్వు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ ఉద్యోగం నీకుంది. దాని ద్వారా నువ్వు కొంత కొరతని పూడ్చుకోవచ్చు. ఆడదానికి ఇల్లు పిల్లలు కలిగిన జీవితంలో ఉన్న తృప్తి ఇంకెందులోనూ రాదేమో. అదేమిటి లైలా, చదువుకున్నదానివి నువ్వు కూడా అలా మాట్లాడతావేం? స్త్రీ మనస్తత్వం అనేది చదువు ఉన్నా లేకపోయినా ఒకటిలాగానే ఉంటుందేమో. కాదు లైలా, మనకి జీవితంలో ఏది లభ్యం కాదో దాని మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది మానవ నైజం. ఉద్యోగం చేసే స్త్రీకి సంసార సుఖం మీద, సంసారం చేసుకునే స్త్రీకి ఉద్యోగం మీద అభిలాష ఉండడం సహజం. అసలు మనిషి స్వభావంలోనే ఈ సంతృప్తి ఉందేమో. నమస్తే అంది లైలా గాయత్రిని చూడగానే. నమస్తే ముభావంగా అంది గాయత్రి. ఆనంద్ పళ్ళరసం తాగుతున్నాడు. గాయత్రి అతని కుర్చీ పక్కన నిలబడింది. ఇంతలో లైలా హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా అత్యంత ఉత్సాహంగా ముందుకు వంగి అంది. ఆనంద్, నేను నీకు ఓ తమాషా అయిన సంఘటన చెప్పనా? చెప్పు. నాకు అలాంటివంటే చాలా ఇష్టం. మొన్న ఫంక్షన్లో ఏమైందో తెలుసా? ఏమైంది? ఆ ప్రోగ్రాంకి నాతో పాటు మా హోటల్లో పనిచేసే నా తోటి రిసెప్షనిస్ట్ అంబుజవల్లి అనే అరవ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి మిసెస్ ఆనంద్ని చూసి, అరే, ఈ అమ్మాయి మా పిన్నిగారింట్లో మేడ మీద అద్దెకే ఉంటుంది. నేను ఒకసారి చూశాను. వాళ్ళ ఆయన ఇచ్చి వెళ్ళిన తాళం చెవి మా పిల్ల ఇమ్మంటే నేనే ఇచ్చాను అంది. లైలా హుషారుగా కళ్ళు తిప్పుతూ చేతులతో అభినయం చేస్తూ చెబుతుంది. నేను నాన్సెన్స్, ఆ అమ్మాయి ఆ పైలట్ ఆనంద్ భార్య అన్నాను. లేదు, తనకి కొడుకు కూడా ఉన్నాడు అంటుంది తను. నేను అంబుజం ఆవిడ ఇంకెవరో అయి ఉంటుంది. మిసెస్ ఆనంద్కి పిల్లలు లేరు అన్నాను. ఇద్దరం తర్కించుకున్నాం. చివరికి అంబుజ వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్న ఆమె గాయత్రి పోలికే గల ఇంకెవరో అమ్మాయి అయి ఉంటుందని నిర్ధారణ చేసుకున్నాం. ఆనంద్ తాగుతున్న బత్తాయి రసం ఆపి గ్లాస్ పక్కన పెట్టేశాడు. గాయత్రి ఆనంద్ వైపు చూస్తోంది. ఆనంద్ నవ్వాడు. బేష్, చాలా బాగుంది ఈ కథ. కొంపతీసి ఆ అమ్మాయిని నేను చూస్తే గాయత్రి అనుకుంటానేమో. అతను బిగ్గరగా నవ్వాడు. లైలా, నీకో సంఘటన చెప్పనా? మా మేనత్త కూతుళ్ళు ఇద్దరు ఉండేవారు. ఇద్దరూ రంగు, ఎత్తు, లావు, నడక, ముఖం దాదాపు ఒకే రకంగా ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరెవరో తెలుసుకోలేక అవస్థ పడుతుంటారు. ఒకసారి పెళ్ళి అయింది. వాళ్ళ భర్తలు కూడా వచ్చారు. ఇక చూడు వాళ్ళ అవస్థ. ఒకరి భార్యను మరొకరు భార్యగా అనుకుని మాట్లాడబోవడం, తర్వాత తెల్లముఖాలు వేయడం. ఆ అక్క చెల్లెలిద్దరూ ముసిముసి నవ్వులతో ఇది అందరికీ చెబుతుంటే వాళ్ళు ప్రాణాలు చచ్చిపోయినట్టు చూసేవారు. ఒకరోజు రాత్రి చిన్నాయన పెద్దాయన భార్యని దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడ పరుగు. బాప్రే! అతను విరగబడి నవ్వడం ప్రారంభించాడు. లైలా కూడా నవ్వింది. గాయత్రి బలవంతంగా తెచ్చుకున్న నవ్వు నవ్వింది. ఆనంద్ గాయత్రి చెయ్యి పట్టుకుని అన్నాడు. గాయత్రి, జగత సుమ ఆ మహానుభావుడెవడో నిన్ను కూడా తన భార్య అనుకుని ఇంటికి లాక్కెళ్ళలేను. అతని చేతికి గాయత్రి చేతిలో ఉన్న చెమట తడి అంటింది. అతను గాయత్రి చెయ్యి వదిలేశాడు. గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో ఆయా వచ్చింది. మిస్టర్ ఆనంద్, ఉత్తరం అంటూ ఆనంద్ చేతులకి అందించింది. ఎవరి దగ్గర నుంచి? లైలాకి చూపించాడు. లైలా ఆ కవరు తిప్పి అటు ఇటు పరీక్ష చేసి, మీకు కాదే, గాయత్రికి అని అంది. ఓ, అతను మళ్ళీ ఆ ఉత్తరం అందుకున్నాడు. గాయత్రి ఇది చూడగానే గబాల్ని పరిగెత్తుకొచ్చింది. ఆనంద్ కవరు మీద ముద్ర కోసం వేళ్లతో తొడమి వేశాడు. కానీ ఆ చేతి స్పర్శతో కనిపించలేదు. ఏది? గాయత్రి చేయి చాచి అడిగింది. అతను వెంటనే ఇవ్వలేదు. గాయత్రి కళ్ళలో దడదలాడుతున్న మనసు స్పష్టంగా కనిపిస్తుంది. అతను క్షణం ఆగి గాయత్రి చేతికి ఆ కవరు ఇచ్చాడు. గాయత్రి ఆ ఉత్తరం తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. బాగా ఉంది నువ్వు చెప్పిన తమాషా. ఆ అంబుజవల్లి పిన్ని ఇల్లు ఎక్కడా? నాకు తెలియదు.
అడిగి ఫోన్ చేసి చెప్పు. ఎందుకు? నేను గాయత్రిని తీసుకుని వెళ్తాను. అంబుజవల్లి పిన్ని కళ్ళు తేలేసి ఏం చేస్తుందో చూద్దాం. ఓ భలే, బాగుంటుంది. లైలా పకపకా నవ్వింది. ఆనంద్ కూడా లైలాతో కలిసి బిగ్గరగా నవ్వాడు. తప్పకుండా ఇస్తాను అడ్రస్ అంది లైలా లేస్తూ. నాకిలాంటి తమాషాలు అంటే చాలా ఇష్టం. అవును, మీ స్వభావం నాకు తెలుసు అంది. లైలా వెళ్ళిపోయింది. ఆనంద్ చాలాసేపు అక్కడే దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా కూర్చుండిపోయాడు. గాయత్రికి ఆ ఉత్తరం రాసింది ఎవరు? అందులో ఏముంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.